హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ కమ్మగా ఉండే వంకాయతో ఈ తీరులో మసాలా గ్రేవీ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. మీరు రైస్లోకనే కాదండి ఎందులోకైనా తీసుకోవచ్చండి. కర్రీ అయితే అమోఘమైన రుచితో ఉంటుందండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి 5-6 వెల్లుల్లి, ఓ ఇంచు అల్లం ముక్క యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా ఒక 10 వరకు జీడిపప్పు నానపెట్టి యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం వంకాయలు తీసుకునేటప్పుడు లేతగా ఉన్నవి అదేవిధంగా ఫ్రెష్గా ఉన్న వంకాయలు అయితే ఈ కర్రీకి మంచి రుచి వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వంకాయని హాఫ్ భాగం వరకు కట్ చేసేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత వంకాయలు ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలండి. ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా 2 వైపులా వేపుకోవాలండి. వంకాయ భలే రుచిగా ఉంటుందండి. చూడండి చక్కగా 2 వైపులా ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడటానికి కూడా వంకాయలు చాలా బాగున్నాయి కదండి. కర్రీ కూడా అదే విధంగా మంచి రుచితో వస్తుందండి. ఖచ్చితంగా నేను చేసినట్టు ఒక్కసారి చేసి చూడండి. మీరు ఎంజాయ్ చేయండి. చక్కగా ఇలా వేగిన తర్వాత వంకాయలు వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసి అదే ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత 2-3 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గించేసుకోవాలి. ఉల్లిపాయ అనేది ఇలా మగ్గుతున్నప్పుడు ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 2 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోవాలండి. మన ఛానల్లో వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేస్తున్నానండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఛానల్ని ఫాలో అవ్వండి. ఉల్లిపాయ అనేది ఇలా మగ్గుతున్నప్పుడే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని 2-3 పెద్ద సైజు టమోటాలు కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి టమోటా కూడా చక్కగా మగ్గిపోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకున్నామంటే తొందరగా మగ్గిపోతుందండి. వంకాయ కర్రీస్ చాలా రకాలుగా ఉంటామండి. కానీ ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రోజు ఒకే విధంగా చేసి తిని బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. కర్రీ అయితే అమోఘంగా ఉంటుంది. చూడండి చక్కగా టమోటా కూడా స్మాష్ అయిపోయిందండి. ఈ విధంగా మనకి టమోటా అనేది మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి అదేవిధంగా జీడిపప్పు పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. మనం జీడిపప్పు పేస్ట్ అనేది ముందే యాడ్ చేసామంటే అడుగు మాడిపోతుందండి. కాస్త చూసి చేసుకోండి. మనకి టమోటా మగ్గిన తర్వాత మాత్రమే జీడిపప్పు పేస్ట్ అనేది యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి. అలా మగ్గిన తర్వాత మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి. నేను కర్రీలో వేసిన గరం మసాలా అనేది హోమ్మేడ్ గరం మసాలా అండి. మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే కింద లింక్ ఇస్తానండి, ఓసారి చూడండి. మనం మసాలాలంతా యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకోవాలండి. అలా మగ్గిన తర్వాత ఒక గ్లాసు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వంకాయలు క్వాంటిటీ పట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. గ్రేవీ చిక్కగా కావాలంటే వాటర్ అనేది తగ్గించి యాడ్ చేసుకోండి. చివరిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి. ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టలో 1/2 భాగం వరకు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఖచ్చితంగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. భలే రుచిగా ఉంటుందండి. ఈ వంకాయ మసాలా గ్రేవీకి కొత్తిమీర అనేది మెయిన్గా యాడ్ చేసుకోవాలండి. భలే రుచిగా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, కొత్తిమీర అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి గ్రేవీ మొత్తం కలిపేసి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న వంకాయలను కూడా ఇందులో యాడ్ చేసి మరొక్కసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకున్నామంటే గుమగుమలాడే వంకాయ మసాలా గ్రేవీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే అదిరిపోద్దండి. ఖచ్చితంగా ఈ కర్రీ అయితే మీరందరూ ట్రై చేయండి. వైట్ రైస్ అనే కాదండి, మనకి ఇడ్లీ దోశలో కూడా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. రెసిపీ నచ్చిన వాళ్ళు ఓ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.